నమస్కారం. ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనం దత్తాత్రేయుల వారి యొక్క చరిత్రను, గురు చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. గురు లీలామృతం, గురువు యొక్క అనేక లీలల యొక్క అమృతమైనటువంటి ధారని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా శ్రీహరి దశావతారాలని దాల్చేటువంటి విషయాన్ని సిద్ధపురుషుల వారు నామధారకుడికి తెలియచేయటం అనేటువంటి సంఘటన మనం ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం నిన్న తెలుసుకున్నాం దీపకుని యొక్క గురుభక్తి. ఆ గురువు గారికి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు కాశీలో తను పడ్డ అగచాట్లు, నిమిషము గురువు గారు అనేటువంటి అనేక రకాలైనటువంటి బాధను కలిగించేటువంటి పదజాలంతో కూడుకున్నటువంటి మాటల ప్రభావము అయినప్పటికీ కూడా ఆ దీపకుడు ఆ గురువు యందు ఎంత ప్రేమ, ఎంత సేవని చేశాడంటే పరమేశ్వరుడు దర్శనమించాడు. అంటే చూడండి, నిజంగా గురు సేవలో ఎంత భాగ్యం లభిస్తుందో. ఈ రోజుల్లో మనం గురువు గారు చెప్పిన మాటని ఎంతమంది ఏ విధంగా పాటిస్తున్నాము ఆలోచన చేయండి. చాలామంది గురువుల దగ్గరికి వెళుతూ ఉంటారు. అలా వెళ్ళిన క్రమంలో గురువుగారు ఏదన్నా పూజ చెప్పారనుకోండి, సమయం లేదు గురువుగారు, ఇంకేం చేయమంటారు, సరే ప్రదక్షిణ చేయం, ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతారు ముందర. చూడండి, ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ మాటల ప్రక్రియ. కలియుగంలో మనుషులు అంటే 21 మార్లు ప్రదక్షిణ చెయ్యాలమ్మా, తర్వాత ఏ గుడిలో చెయ్యాలండి, ఏ గుడైనా పర్వాలేదు అంటే ఏంటి, ఇక్కడ గురువుగారు ఎట్లాగైనా సరే వీడి కర్మను పోగొట్టడానికి చెప్తున్నప్పుడు వీళ్ళు దాన్ని రకరకాలుగా అడుగుతూ ఈ చివరికి ఎట్లా చెప్తారండి, ఏ గుడైనా పని అంటే, గురువుగారు మా దగ్గర గుళ్ళు చాలా దూరంలో ఉన్నాయండి, పూజ చేయించుకోలేవు, సమయం లేదు, ప్రదక్షిణ చేద్దామంటే గుళ్ళు దూరంగా ఉన్నాయి, ఇంట్లో కూర్చుని జపం చెయ్యమ్మా అంటే పొద్దున్నే నేను 6ంటికి బయలుదేరితే ఈ ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళేసరికి 8:30 అట్లా అవుతుందండి. ప్రతిదానికి మనమే ఒక కారణాన్ని ముందర పెట్టుకుని మరి ఇప్పుడు ఏం చేయాలి, గురువుగారు మీరంటే బాగా నాకు నమ్మకండి, మీరే ఏదన్నా చెయ్యాలి. ఇప్పుడు నీ గురించి గురువుగారు జపం చేయాలి, మరి మీరు ఎప్పుడు దైవాన్ని చూడగలుగుతారు? ఇది మనం నేటి కలియుగంలో ప్రతి ఒక్కరు ఎవరికి వారు ప్రశ్న వేసుకుని మీరెప్పుడు గురువులాగా మారుతారనేదే గురువుల యొక్క మనసులో మాట. శిష్యుడిని గురువుగా మార్చడమే గురువుకి ఇష్టం. గురువుగా తన పూజలు అందుకుంటాం ఏ గురువుకి ఇష్టం ఉండదు. మరొక శిష్యుడిని తీసుకురావటం గురుస్థానానికి, ఆ స్థానంలో ఆ శిష్యుడిని కూర్చోబెట్టి తను ఆనందపడటమే గురువు యొక్క ఆనందం కింద ఆయన భావన చేస్తూ ఉంటాడు. అలా అయినదే కదా ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక వేదధర్ముడు గురు ఆ శిష్యుడిని పరీక్ష చేసి ఆ శిష్యుడి యొక్క లోపల ఎంత నిష్ఠగా ఉంటాడు గురుసేవలు అనేది తెలుసుకున్న తర్వాతనే కదా సమస్త విద్యా పారంగత సిద్ధిగుడుగా ఆశీర్వచనం ఇచ్చి, లేకపోతే వేదధర్ముడు అంత గురువు గారికి కుష్ఠవ్యాధిని రమణమని పిలిచిన ఆయన కుష్ఠవ్యాధిని పొమ్మనమని చెప్పలేడండి. ఎన్నో జన్మల కర్మశేషం ఉంది, ఇప్పుడు అనుభవిస్తాను అని అతను ఎన్నో జన్మల కర్మశేషాన్ని గ్రహించగలిగిన గురువు ఆ కర్మశేషాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియకుండా ఉంటాడా? ఆలోచన చెయ్యండి. ఇక్కడ అధ్యాయాల్ని మనం పారాయణం చేయటం కాదు, మనం వినటం కాదు, దానిలో నర్మగర్భమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి. అది మనం బాగా పరికించాలి అంటే గురు సేవని, గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటం, దానిలో ఉన్న సందేహాలని గురువులను అడిగి తెలుసుకున్నప్పుడు ఇంకా ఆనందం పెరుగుతూ ఉంటుంది. అలా ఆనందపడుతున్నాడు ఇక్కడ నామధారకుడు సిద్ధపురుషుడి దగ్గర. ఆ సిద్ధపురుషుడిని అడుగుతున్నాడు, నాయనా నీవు పరమ పవిత్రమైనటువంటి పావన చరిత్ర సమస్తమైనటువంటి పాపాలని పోగొడుతుంది, పిల్లలు లేని వాడికి పిల్లల్ని కలిగిస్తుంది, చదువు లేని వాడికి చదువునిస్తుంది, గొడ్రాలకి సంతానం అవుతుంది, గొడ్డు గేదె పాలిస్తుంది, సర్వ పాపాలు పటాపంచలం అవుతాయి. విన్నిన కొద్దికి చెవులలో అమృత ధార కురుస్తోంది నాకు. ఇంకా ఈ గురువు యొక్క చరిత్ర గొప్పతనాన్ని తెలియచేయవా ఓ సిద్ధపురుష. నేను ఏదో పూర్వజన్మ పుణ్యము చేత ఆ గురు సేవ చేసుకున్న వారి వంశంలో జన్మించాను, దీన్ని మరింతగా ముందరకి తీసుకెళ్ళి బాధ్యత నీదేనయ్యా సిద్ధపురుష. ఈ నామధారకుడిని మరింతగా గురు సన్నిధానానికి చేర్చునాయనా అని అడుగుతున్నాడు. చూడండి, అక్కడ దీపకునికి గురుభక్తితో నామధారకుడు తను ఎలా ఆనందపడి తన్ని ఎలా కావాలని ఆ సిద్ధపురుషుడితో ఆ నృసింహ సరస్వతి స్వామివారికి చెప్పవయ్యా నా గురించి, నా జన్మను సార్థకత చేయమని, ఆయన పాదదాసుడుగా నన్ను మార్చుకోమని. ఇక్కడ మనం కథ వింటాం, చెబుతున్న కొద్దికి వింటుంటే బాగున్నట్టుగా అనిపిస్తుంది.
వింటాం, అయిపోతుంది ఎపిసోడ్. కానీ ఇది జీవితంలోకి మనం తెచ్చుకొని మన జీవితంలో మార్పు తెచ్చుకొని మనం నడిచినప్పుడు మన ఇంటి ముందర ఆ దత్తుడు ప్రత్యక్షమవుతాడు అనేటువంటి దాన్ని చాలామంది గురువులు అనేక సందర్భాల్లో రుజువు చేశారు. ఇది నా జీవితంలో జరిగినటువంటి సత్యం, నా జీవితంలో జరిగినటువంటిది ఒక సంఘటన చెప్తున్నాను. ఈ గురు లీలామృతం ఆ కథలు నేను మీతో చెప్పుకుంటుంటే నా జీవితంలో అనేక మంది గురువుల యొక్క ఆనందకరమైనటువంటి వారు నా యందు చూపించినటువంటి అమృత తుల్యం అండి. అది అమృతమే. ఎంత ప్రేమ అండి. ఒకానొక సందర్భంలో ఈ కరోనా వ్యాధి బాగా ప్రబలంగా ఉన్నప్పుడు, నాకు కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి, కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి ఇద్దరు శంకర సంప్రదాయంలో, నేను ఇందాక చెప్పాను, మా గురుదేవుల వారి తర్వాత గురుపీఠానికి శ్రీ 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 విద్యారణ్య భారతి మహాస్వామి వారు హంపి విరూపాక్ష విద్యారణ్య మహాపీఠానికి పీఠాధిపతిగా అధిరోహించిన తర్వాత నాకు కరోనా వచ్చింది అని చెప్పి వారు మా ఇంటికి స్వయంగా నడుచుకుంటూ వచ్చేసి, నేను ఎక్కడున్నానని, కరోనా ఇంకా నేను పూర్తిగా నన్ను ఇట్లా దగ్గరకు తీసుకొని పోతుంటే, గురుదేవా మీరు అందరికీ సేవ చేయాలి, మీరు బాగుండాలి అని అంటే, వారు ఎంత ప్రేమ లేకపోతే నా దగ్గరికి వచ్చి ఉంటారో ఆలోచన చేయండి. మన గురుభక్తి, మన యందు వారి ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ఇది చెప్తున్నాను నేను అలా అనుభూతిని పొందాను. ఈ దత్తుడి యొక్క స్మరణ మహత్యం చేత, దత్తుడి యొక్క పారాయణం చేత, దత్తాత్రేయుల వారి యొక్క స్మరణ మాత్రేణ, సాక్షాత్తు దత్తాత్రేయుల వారి స్మరణ మాత్రేణ మన గురువులు మన ఇంటికి వచ్చేస్తారు. వారొక్కరే కాదండి వచ్చింది. తెలంగాణలో అతి గొప్ప పీఠమైనటువంటి గురు మదనానంద సరస్వతి స్వామి పీఠము మన తోగుట్ట స్వామివారు అని అంటాం, తెలంగాణ ప్రాంతం వారు కూడా నేను కరోనా బారిన పడ్డాను అని తెలుసుకుని వారు కూడా వచ్చి వెంటనే నేను వస్తున్నాను మీ ఇంటికి అని అన్నారమ్మా. నాకు ఇట్లా కరోనా వచ్చింది అని అనగానే వారు వెంటనే వస్తున్నారని మరుసటి రోజు కల్లా నా దగ్గరికి వచ్చేసారు. ఎంత ప్రేమ అమృతం అండి. అది దత్తాత్రేయుని స్మరణం చేయటం మూలకంగా కలిగే అత్యంతమైనటువంటి వారి ఆశీస్సులతో 4 సార్లు కరోనా వచ్చినా నేను బతికి బట్టగట్టగలిగాను. కారణం దత్తుని స్మరణ. ఆ దత్తుడు నాకు ఆ విధంగా విద్యారణ్య భారతి మహాస్వామి వారిగా గురువు మదనానంద సరస్వతి పీఠాధిపతులైనటువంటి మాధవానంద సరస్వతి మహాస్వామి వారిగా దత్తాత్రేయుల వారే నా ఇంటికి వచ్చి నా రోగాన్ని ఒక్క నిమిషంలో అలా తొలగించారు. దాని తర్వాత 2 రోజుల్లో మళ్ళీ నేను మొత్తం అంతా కూడా నా కార్యక్రమాలను యథావిధిగా చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ గురుభక్తి ముఖ్యం. కాబట్టి నేను అనుకుంటూ ఉంటాను, ఈ దత్తాత్రేయ ఎన్నిసార్లు గురు లీలామృతం చదివినా మళ్ళీ కొత్త విషయం నా మనసులోకి ఉత్పన్నం అవుతూనే ఉంటుంది, కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. విచిత్రం ఏమిటో, ఈ గురు లీలామృతం చదువుతున్న కొద్దికి, ఆ మిఠాయి నవ్వులుతున్నది కొద్దికి ఇంకా మిఠాయి తీపి తగులుతూనే ఉన్నది ఆ గురు దత్తాత్రేయుడి యొక్క చరిత్ర. అంత గొప్పది ఈ దత్త చరిత్ర. అలాంటి దత్త చరిత్రని నాయనా, నేనేదో పూర్వజన్మ పుణ్యం మూలకంగా గురువు సేవలో ఉండేటువంటి వంశంలో నేను పుట్టాను. ఎవరంటున్నారు? నామధారకుడు. ఓ సిద్ధపురుష, మరిన్ని విషయాలు తెలియచేయవయ్యా. ఇందాకేదో విష్ణుమూర్తి అన్నావు కదా, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి సృష్టి ఇవన్నీ చెప్పుకొచ్చావు కదా, అసలు ఈ విష్ణుమూర్తి ఎవరు, ఆయన ఏమిటి విశేషాలన్నీ నాకు సెలవు ఇవ్వవా అని అడుగుతున్నాడు నామధారకుడు. శ్రీహరి దశావతారాలు దాల్చుట. ఇంకా దాంతోపాటు అడుగుతున్నాడు, నీవు గురువు గురించి చెబుతుంటే నా ఒళ్ళు పులకించిపోతున్నది. ఎంత విన్నా కూడా ఆ గురువు సంబంధించిన మధురమైనటువంటి మాటలు చెవిలోకి వెడుతున్న కొద్దికి హృదయము పులకింతమవుతున్నది. అలాంటి సందర్భంలో ఆయన మహావిష్ణువు గురించి, ఈ దశావతారాలు దాల్చడం గురించి నామధారకునికి సిద్ధపురుషుడు చెప్పటం, ఆ సందర్భంలో ఆ నామధారకుడు ఏమని అడుగుతున్నాడు మనం ఇక్కడ గమనించుకోవాలి. వినంగా ఎప్పుడైనా మంచి కథలు వింటూ ఉంటే మంచి ప్రశ్నలు మనలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. నిజంగా మనం అంతటి ప్రశ్నలు వేసేవాళ్ళమా అన్నట్లుగా ఇక్కడ ఈ నామధారకుడు కూడా చక్కగా అడుగుతున్నాడు, గురుదేవా
నీ ఉపదేశామృతం విన్న కొద్దికి నాలో సంశయములన్నీ తొలగిపోతున్నాయి, కానీ ఒక్క సంశయం మాత్రం నాకు తోచుతున్నది. అది ఏది అనినా, గుణరహితుడు సగుణ రూపమునందు టెందులకు మానవుడు సత్వ రజో తమో గుణ వికారములనందక కఠోరమగు నియమనిష్టముల చేత యోగ సమాధి స్థితి నొంది రూపనామ క్రియారహితమగు పరాత్పరనియందు లీనమై మోక్షము నందుచుండా గురు పరబ్రహ్మము సగుణ రూపము దాల్చుట ఎందుకు? నాకొక్క సంశయము కలుగుతున్నది, దాన్ని నివారించము సిద్ధపురుష అని నామధారకుడు అడగగానే నామధారకుడు, భేష్, మంచి ప్రశ్న అడిగినావు. గురు లీలామృతమును శ్రద్ధగా ఎవరైతే వింటూ ఉంటారో, సావధాన చిత్తుడై ఎవరైతే ఉంటారో వారికి అనేక రకాలైనటువంటి మంచి జ్ఞానమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. గురు పరబ్రహ్మము నిర్గుణమైనను లోకానుగ్రహము సగుణ రూపము దాల్చును. సత్వ రజో తమో గుణములు 3 సృష్టి స్థితి లయములకు ప్రయోజనమే తప్ప భగవంతుడు అవతారము దాల్చుటకు ఒక మూల కారణం ఉన్నది. ఆ కథను నీకు వివరిస్తాను. భగవంతుడు అసలు అవతారాలు ఎత్తడానికి కూడా ఒక మూల కారణం ఉన్నది. ఆ కారణాన్ని వివరిస్తాను. పూర్వం అంబరీష్ అనేటువంటి మహారాజా వారు ఉండేవారు. ఆ అంబరీష మహారాజా వారు ఏకాదశి వ్రతాన్ని చాలా నియమనిష్టలుగా చేస్తున్నారు. ఆ నియమనిష్టలుగా చేస్తున్నటువంటి ఆ ఏకాదశి వ్రతంలో ద్వాదశి పారణండి, ద్వాదశి గడియలు వెళ్ళిపోయేలోగా భోజనాన్ని చెయ్యాలి. మరుసటి రోజు ద్వాదశి వచ్చినది. అంబరీష మహారాజు వారి గురువుగారు చెప్పినట్టుగా ప్రతినిత్యము వారు ఏది చెబితే వారు పాటించారు. రాజు కూడా గురువుకు బద్ధుడై ఉండేవాడండి. అది పూర్వం. నేటి కాలంలో అసలు గురువుని ఏ విధంగా మన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుందామనే ఆలోచన తప్ప మనము భగవద్ దర్శనం ఎలా చేసుకుందామని ఎవరు కూడా ఆలోచించేయటం లేదు. అది వచ్చిన పెద్ద సమస్య ఈ రోజుల్లో. భగవద్ దర్శనం ఎలా పొందాలనేది కాకుండా శారీరకమైన కామ్య కోరికలు ఎందే గురువును ఉపయోగించుకోవాలి ఎంతసేపు అనే ఆలోచనే ఉన్నది. గురువు అంటే శారీరక కోరికలను నెరవేర్చడంతో ఒకటే కాదండి, జన్మని లేకుండా చేయగలడు గురువు. నిత్యము భగవంతుడి దగ్గరే మనల్ని ఉంచేటువంటి శక్తి గురువుకు మాత్రమే ఉన్నది. అలా అంబరీష మహారాజా వారు ఏకాదశి వారు ఎంతో మహాపరమ విష్ణు భక్తులు. వారి విష్ణు భక్తి అంతా ఇంత కాదు. ఎంత గొప్పదైనటువంటి విష్ణు భక్తి అంటే అంత గొప్పదైనటువంటి విష్ణు భక్తి. ఆయన ఏకాదశి వ్రతం చేస్తూ ద్వాదశి రోజు పారాయణం చేద్దాం అనుకున్న సమయంలో దూర్వాస మహాముని అక్కడికి వచ్చారు. ఈ దూర్వాస మహాముని రాగానే, ఇవాళ నేను వచ్చాను, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు ఉపవాసం చేయొద్దు కానీ అని అన్నారు. మహావిష్ణువు గురువుగా రావటం దూర్వాస మహాముని ఏమన్నా తక్కువవారా అండి? ఎంత గొప్పవారు దూర్వాస మహాముని. ముక్కోపని పేరే కానీ ఆయన ముక్కోపం ఏమిటో ఇప్పుడు మనకు తెలుస్తుంది. అసలు ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క లక్షణం ఉన్నది అని మనం ఇక్కడ చాలామందికి ఒక అర్థం చేసుకుంటంలో ఒక పిచ్చి ఆలోచన ఉంది. ఎంతసేపు శాపాలు పెట్టారు. ప్రతి శాపం వెనకాతల ఒక గొప్ప మహత్ కార్యక్రమం జరుగును. ఋషుల యొక్క శాపాలన్నీ కూడా లోక కళ్యాణం గురించే అనే విషయాన్ని మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ అంబరీషుడు ఈ ద్వాదశి పారాయణం అయిపోతుంది, ఇంకా ఈ దూర్వాస మహాముని స్నానం చేసి వస్తానన్నాడు. మరి ద్వాదశి గడియలు వెళ్ళిపోయేలాగా నేను భోజనం చేయాలి, ఇంకా రావటం లేదు అని చెప్పేసి కంగారు పడుతున్న సందర్భంలో గురువు గారి దగ్గరికి వెళ్ళి రాజావారు వారి ఆస్థానంలో గురువులు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. గురుదేవా, మరి ఇట్లాగా దూర్వాస మహాముని వారు వచ్చారు, అవపాసన నేను వస్తానన్నారు, స్నానానికి వెళ్ళారు వారు. మరి ఇప్పుడు చూస్తేనేమో సమయం మించిపోతోంది, ద్వాదశి గడియలు ఇంకో కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోయేటట్టున్నాయి, ఇంకా దూర్వాస మహాముని రాలేదు, ఇప్పుడు నా వ్రతభంగం అవుతుంది కదా, ఏమి చెయ్యాలి అని గురువుల గారిని అడిగితే వారు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు. పూర్వం గురువులందరూ, అయ్యా ఒక ఉద్ధరణ నీళ్లు నోట్లో వేసుకో, నువ్వు నీళ్లు తాగకుండా ఉపవాసం ఉన్నావు కాబట్టి ఒక ఉద్ధరణ నీళ్లు నోట్లో వేసుకో. వారు వచ్చిన తర్వాత వారికి ఉపవాసం వచ్చిన వారు భోజనం చేసిన తర్వాత నువ్వు భోజనం చేద్దు కానీ అన్నట్టుగా అనగానే గురువు గారు చెప్పారు కదా అని చెప్పి ఒక ఉద్ధరణ నీళ్ళండి పుచ్చుకున్నది. ఇప్పుడు మనం ఉపవాసం అంటే ఎట్లా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ బాగా తెలుసు ఉపవాసం ఎలా చేస్తామని. ఉపవాసము అంటే మన ఇంటిలో కాకుండా దేవాలయంలో మనం ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, శివరాత్రి ఉపవాసం అని చెప్పుకుని సినిమాలన్నీ చూసేది.
ఇంకెందుకండి ఉపవాసం? శివస్మరణ ఉండదు. పొద్దునేదో గుడికి వెళ్ళి వచ్చాం, అభిషేకం ఒక్కసారి అభిషేకం చేసాం, పొద్దునుంచి అన్నం తినలేదు, సాయంత్రం ఏవో పళ్ళన్నీ తినేస్తాం, ఇక సీరియళ్ళు మనకి కావలసినవన్నీ చూస్తూ ఉంటాం. ఇది కాదండి ఉపవాసం అంటే. అంటే ఇలా చేస్తున్న మీ అందరికీ నేను ఏదో అంటున్నాను అనుకోవద్దు దయచేసి. ఇది ఎవరిని గురించి వ్యక్తిగతంగా చెప్పే విషయం కాదు. ఉపవాసము అంటే ఇల్లు కాకుండా ఉండేటువంటిది. వాసము అంటే ఎక్కడ ఉండాలి? దేవతా క్షేత్రాలలో ఉండాలి, దేవాలయాల్లో ఉండాలి, గురు సన్నిధానంలో కూర్చుని జపం చేస్తూ ఉండాలి. శివ శివ హరహర. ఏకాదశి అయితే విష్ణునామం, శివరాత్రి అయితే శివనామం, అమ్మవారి రోజైతే అమ్మనామం శ్రీమాత్రే నమః, గురు పౌర్ణమి అయితే గురునామం దత్త. ఇదేదో ఒక నామస్మరణం చేస్తూ కూర్చోవాలి తప్ప మనం కాలక్షేపంగా ఏదోటి చేసేసాం, అయిపోయింది, తెల్లవారుజాము దాకా నిద్ర మెలకుగా ఉండడానికి ఏదోటి కాలక్షేపం చేసాం కాదు. ఆ సమయం పరమ పవిత్రమైన కాలం. జన్మకో శివరాత్రి అని అన్నారు. పరమ పవిత్రమైనటువంటి కాలంలో, పరమ శక్తివంతమైన కాలంలో మనం అక్షర లక్షలు జపం చేయటం మూలకంగా ఆ యొక్క భగవంతుడు మనతో పాటు ఉండిపోతాడు అలా వచ్చి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ గురువుగారు ఇంత ఉద్ధరణి నీళ్ళు నోట్లో వేసుకోమన్నారు. గురువుగారు అనుగ్రహం, ఆశీస్సులు అక్కడ వారి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి వీరు ఇంత ఉద్ధరణ నీళ్లు ఈ యొక్క అంబరీషుడు వేసుకు, ఈలోగా ఆయన రానే వచ్చాడు దూర్వాస మహాముని. వారికి త్రిలోక సంచారి వారు, ఎన్ని లోకాలైనా తిరగలుగుతారు. అనేక విషయాలు వారికి ఇట్లా కనుమూసుకోగానే మొత్తం విదితమైపోతుంది. అలాంటిది ఈ అంబరీషుడు మంచిని పుచ్చుకున్నాడని చెప్పి తెలిసి శాపం పెట్టడానికి వారు కమండలంలో నీళ్లు తీసుకుని ఇలా పుచ్చుకోగానే వెంటనే మహావిష్ణువు వచ్చి, దుర్వాస మహాముని ఆగవయ్యా, నువ్వు అంబరీషుడిని కాదు శాపం పెట్టవలసింది, నన్నే. ఎందుకంటే ఆ అంబరీషుడు గురువుగారి మాట విన్నాడయ్యా. అంబరీషుడు ఉపవాసం ఉన్నది నా గురించి, నా కోసం, పెట్టేదేదో శాపం నాకు పెట్టు అంటే అప్పుడు అంబరీషుడు దివ్య దృష్టితో ఆలోచన చేసి, మహావిష్ణువు అవతారాలు ఎత్తేటువంటి మహావిష్ణువు దశావతారాలే కాదు, దీనిలో అనేక అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలు ఎత్తేటువంటి సంఘటన ఇక ప్రారంభమైనది, అందుకనే నన్ను శాపం పెట్టనగానే అప్పుడు దుర్వాస మహాముని విష్ణువు నానా అవతారాలు ఎత్తుగాక అని శాపాన్ని ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని ఆ నామధారకునికి ఈ సిద్ధపురుషుడు చెప్తుంటే వింటుంటే ఆహా, ఇదంతా ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా జ్ఞానకాండంలోని విషయాలండి ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాగా ఈ యొక్క గురు లీలామృతంలో మనకు అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటున్నాం మనం. చూడండి, ఆ గురుభక్తిని పెంచింది. ఇప్పుడు ఇక్కడ అంబరీషుడు యొక్క గురుభక్తి వలన అంబరీషుడు శాపం కాకుండా అంబరీషుడు ఉపవాస దీక్ష వలన అక్కడ జరిగినటువంటి మహత్తర ఘట్టం ఏంటంటే, విష్ణువే వచ్చి గురువు మాట విన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, గురువుగారికి చెప్పి చేశాడు. అంబరీషుడు గురువుగారు అనుగ్రహం తీసుకున్నాడు, అనుగ్రహాన్ని పొందాడు అక్కడ. అయ్యా మరి ఇట్లా అయిపోతుంది, ఏం చేయమంటారు గురుదేవా, మరి నాకు వ్రతభంగం అవుతుంది కదా అంటే, అన్ని నీళ్లు తీసుకోమన్నందుకు గాను, వారు తీసుకున్నందుకు గాను దుర్వాస మహాముని వారికి సర్వం విదితం. ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, మనం ఈ గురు లీలామృతం కథలు చెప్పుకుంటుంటే, గురు చరిత్ర చెప్పుకుంటే ఋషుల పేర్లు స్మరణం చేసుకుంటున్నాం. ఆ ఋషుల స్మరణం చేసుకున్నందుకు కానీ ఆ ఋషుల యొక్క అందరి ఆశీస్సులు మనకు లభిస్తాయి. వేదధర్ముడు ఒక మహాగురువు గారిని తలుచుకున్నాం, దుర్వాస మహామునిని తలుచుకున్నాం, అంబరీషుడు విష్ణు భక్తుడిని తలుచుకున్నాం, ప్రహ్లాదుడిని తలుచుకున్నాం, ఆయన కూడా దత్తోపాసకుడు, మాండిక్య ప్రభుని, అనేక మంది గురువులను స్మరించుకుంటున్నాం మనం ఇక్కడ. శంకరాచార్యులు మన స్మరణం అంటే ఏంటి, గురు లీలామృతం ఉంటే ఎక్కడెక్కడ, ఇందాక అత్రి మహర్షిని, అనసూయ మహాదేవిని, మహాతల్లి ఆవిడ, ఆ మహాతల్లిని తెలుసుకున్నాం. ఇలా అనేక మంది ఋషులు, అనేక మంది గురువులు, అనేక మంది మహామునులను కూడా మనం ఈ గురుపారాయణంలో తలుచుకుంటాం. మరింత మహదానందంగా ఉన్నది. కాబట్టి శ్రీహరి దశావతారాలు తాల్చడానికి కారణమైనటువంటి అంబరీషుడితో ఈ యొక్క అధ్యాయాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. ఈ సిద్ధపురుషుడు నామధారకుడికి ఈ విధంగా చెప్తున్నాడు. ఏ విధంగా తర్వాత అవతారాలు వచ్చేటటువంటి మరొక అధ్యాయంలో తెలుసుకుందాం. అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.